ఉన్నాయి అలాంటి. కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మారని తమ గతిని చూచి, తమ స్థితిని చూచి, రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు. కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక, వాళ్ళని ఆదుకోలేక, ఇంకా నేను ఎదిగిన తర్వాత, నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా, నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక, తనకి ఏ జాబ్ రాక, తన దీన స్థితిని బట్టి రాత్రి వేళలో దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను, ఇంత ఎదిగి కూడా ఇంకా నాన్నకే చేయి చాపుతున్నాను నేను. నాన్న ఇదిగో నా సంపాదన అని నాన్న చేతికి ఇవ్వలేకపోయాను, ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, నా ప్రయాసంతా విఫలమైపోతుంది, నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది. ఏంటో నా లైఫ్ ఇది ఇంతేనా, ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా, దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభువుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంత వరకే నీకు ఆ పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు. నేను అది చెబుతుంది పాయింట్, అది ఈ రోజే కావచ్చు. ఇన్నాళ్ల వేదనకు ఒక ఫుల్ స్టాప్, ఇన్నాళ్ల వేదనకు ఒక ముగింపు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. నిన్నల్లో అయితే లేదు, మొన్నల్లో అయితే లేదు. నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు?